అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు వాళ్ళ సమస్యలోనే వాళ్ళ ద్వారానే జగజ్యోతి విశ్వగురు బసవేశ్వరుల వారు ఆవిష్కరణ గురించి ఒక మంచి శుభపరిణామంగా భావిస్తున్నాము. ఆయన మాట ప్రకారం ప్రతిదీ కూడా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో ఈ ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి అదేవిధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు ఆర్థికంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన కరణం ఫ్యామిలీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బసవేశ్వర పట్టణాలు ప్రజల్లో చాలా మంది పూర్వకులు తెలియదు. రాబోయే రోజుల్లో ప్రజలకు తెలియపరిచి అవి కూడా ప్రజలు ఫాలో చేస్తే మనిషి సుఖంగా సంతోషంగా ప్రజలకు ఏదైతే కావాలో ఆ వచనాలు బసవేశ్వరుడు ఇచ్చినాడు. దాంట్లో ప్రాముఖ్యత కల్పిస్తామని స్థానిక శాసనసభ్యులైన బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. యావత్ వీరశైవ లింగాయత కమిటీ తరఫున చెప్తున్నాము. ఆయన మద్దతు ఉన్నత జరగాలని కూడా కోరుతున్నాం. బసవేశ్వర స్వామి విగ్రహావిష్కరణ రావడం జరిగింది. నా మొట్టమొదటి ఈ రోజు ఏదైతే ఉందో ఆవిష్కరణ ఈ రోజే ప్రారంభమైంది. అన్ని స్వామిని ఒకటే మొక్కున్నా మన కళ్యాణ ప్రాంతమంతా కూడా బాగా అభివృద్ధి కావాలి, అందరూ బాగుండాలి, జనం అందరూ బాగుండాలి, స్వామిని మొక్కుకోవడం జరిగింది. ఖచ్చితంగా బసవేశ్వర ఆశీర్వాదాలు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి అంతా కూడా మంచి కాలం బాగా జరుగుతుందనే ఆశ నాకుంది. ఏదైతే ఉందో ఇది మన ఎన్నికల సమయంలో టెంకాయ కొట్టి ఆ రోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ రోజు విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ కాలనీకి చాలా సంతోషించగల విషయం. ఎప్పుడు కూడా అధికారులు కూడా వచ్చి అడిగారు, ఖచ్చితంగా ముందుకెళ్ళండి, ఏ విధంగా సందేహం లేదు. పూర్తిగా మన ఆశీస్సులు కావాలి. ఎందుకంటే చాలా మంది మన ప్రాంతంలో మన లింగాయతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో వాళ్ళ భగవంతుని ఆశీస్సులు కావాలి, మనందరూ కూడా కావాలి. కాబట్టి ఈ రోజు విగ్రహావిష్కరణ రావడం జరిగింది. అన్ని విధాలు కూడా ఈ కాలం నామకరణం కూడా చేయడం జరిగింది.